మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. పర్సనల్ లోన్కి అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. హోమ్ లోన్కి అప్లై చేశారు, రిజెక్ట్ అయింది. ఎందుకు అన్ని రిజెక్ట్ అవుతున్నాయి బ్యాంక్ అడిగితే మీకు చెప్పింది ఏంటి అంటే మీ సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది అని. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, దేని మీద ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది, ఈ సిబిల్ స్కోర్ని అసలు ఎలా పెంచుకోవాలి, ఈ విషయాలు మొత్తం మీకు క్లియర్గా తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి, అది అసలు బ్యాంక్ వాళ్ళు ఎందుకు యూజ్ చేస్తారు మనం చూద్దాం. అందరికీ అర్థమవడం కోసం ఒక కంపారిజన్ తీసుకుందాం. మీ పిల్లలందరికీ వాళ్ళు ఎలా చదువుతున్నారు అని చెప్పడానికి ఒక ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది. ప్రోగ్రెస్ కార్డులో ఏముంటాయి, వాళ్ళకి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, సైన్స్లో ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి స్కూల్ అటెండెన్స్ ఎలా ఉంది, రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, ఈ మొత్తం ఉంటాయి. అలాగే సిబిల్ స్కోర్లో ఏముంటాయి అంటే ఇంకా అసలు ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీరు అన్ని టైంకి పే చేస్తున్నారా లేదా, ఇలాంటి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీ క్రెడిట్ హిస్టరీ గురించి మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది అనమాట. పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రోగ్రెస్ కార్డ్ ఎలాగో మీ సిబిల్ రిపోర్ట్ కూడా మీ క్రెడిట్ బిహేవియర్ని బ్యాంక్స్ వాళ్ళకి తెలియజేస్తుంది. అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్లో 0 to 100 మార్క్స్ ఉంటాయి కదా, 0 వస్తే అస్సలు చదవట్లేదని, 100 వస్తే క్లాస్ టాపర్ అని. అలాగే మీ సిబిల్ స్కోర్లో కూడా మీకు ఒక స్కోర్ ఉంటుంది, 300 నుంచి 900 వరకు. 300 అంటేనేమో ది వర్స్ట్ స్కోర్, 900 అంటేనేమో ది బెస్ట్ స్కోర్. బ్యాంక్ వాళ్ళు ఎలాంటి స్కోర్ని ఇష్టపడతారంటే జనరల్గా మీరు క్రెడిట్ కార్డ్కి వెళ్ళినా, లోన్స్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే 750+ మీ సిబిల్ స్కోర్ ఉంటే కనుక బ్యాంక్ వాళ్ళు మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంది అని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ కనుక తక్కువ ఉంటే ఈ సిబిల్ స్కోర్ని బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఉపయోగపెట్టుకుంటారు అంటే మీ లోన్స్ శాంక్షన్ చేయాలా లేదా, అది హోమ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, వెహికల్ లోన్ అవ్వచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ మరీ తక్కువ ఉంటే శాంక్షన్ చేయరు, డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తారు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేశారు, మీ సిబిల్ స్కోర్ అస్సలు బాగాలేదు, మీ క్రెడిట్ కార్డ్ ఎవ్వరూ ఇవ్వరు. అదే మీ సిబిల్ స్కోర్ బాగుంది, మీకు ప్రతి ఒక్క కంపెనీ కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేయడం రెడీగా ఉంటుంది. అలాగే ఈ సిబిల్ స్కోర్ని బ్యాంక్ వాళ్ళు మీకు ఎక్కువ వడ్డీకి ఇవ్వాలా, లోన్ తక్కువ వడ్డీకి ఇవ్వాలా, మీ క్రెడిట్ కార్డ్కి ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేయాలా, తక్కువ వడ్డీ ఛార్జ్ చేయాలా, ఇలాంటి డెసిషన్ తీసుకున్నానికి కూడా ఈ సిబిల్ రిపోర్ట్ అనేది బ్యాంక్ వాళ్ళు ఉపయోగపెట్టుకుంటారు. సో కాబట్టి మీ సిబిల్ స్కోర్ అనేది మీరు లోన్స్కి వెళ్ళాలన్నా అది పర్సనల్ లోన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, వెహికల్ లోన్ అవ్వచ్చు, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా అది ఏ క్రెడిట్ కార్డ్, చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా, అలాగే మీరు లోన్ తక్కువ వడ్డీకి తీసుకోవాలన్నా సరే ఈ సిబిల్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో సిబిల్ స్కోర్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చూసాం కదండి. అసలు ఈ సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఏ విషయాల మీద ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మీ సిబిల్ స్కోర్ మీద అనేక విషయాలు ప్రభావం చూపిస్తాయి. అందులో ఫస్ట్ది మీ పేమెంట్ హిస్టరీ. మీరు కనుక ఏదైనా లోన్ తీసుకున్నారు, లేకపోతే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ మీకు ఉంది, క్రెడిట్ కార్డ్ని కానీ మీ లోన్ కానీ మీరు టైం టు టైం మీ ఈఎంఐస్ని, మీ క్రెడిట్ కార్డ్ బిల్ టైం టు టైం పే చేస్తుంటే మీ సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు ఈఎంఐ టైంకి పే చేయకపోయినా, మీ క్రెడిట్ కార్డ్ బిల్ మిస్ అయినా సరే మీ సిబిల్ స్కోర్ మాత్రం చాలా చాలా తగ్గుతుంది. సో పేమెంట్ హిస్టరీ అనేది మీకు సిబిల్ స్కోర్ మొత్తంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మీరు కనుక 800 సిబిల్ స్కోర్ ఉందనుకుందాం, ఒక్కసారి మీరు ఒక్క పేమెంట్ మిస్ అయినా సరే ఈఎంఐ ఆల్మోస్ట్ మీ సిబిల్ స్కోర్ 800 నుంచి 700కి వచ్చేస్తుంది. కాబట్టి మీ ఈఎంఐని కానీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ని కానీ ఎప్పుడూ మిస్ అవ్వద్దు. ఎందుకంటే అది మీకు సిబిల్ స్కోర్ని చాలా తగ్గించేస్తుంది. ఫ్యూచర్లో మీరు ఇప్పుడు లోన్కి వెళ్తే మాత్రం అది చూపించి బ్యాంక్ వాళ్ళు మీ లోన్ని వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. మీ సిబిల్ స్కోర్ ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అందులో మీరు ₹50,000 లిమిట్ వరకు వాడుకుంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ 50% అనమాట. సో బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చెప్తాయంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ని 30% కంటే తక్కువ ఉంచుకుంటే కనుక మీ సిబిల్ స్కోర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తారు. అంటే మీకు ₹1,00,000 క్రెడిట్ కార్డు ఉంటే అందులో 30%, 30,000 వరకే వాడుకోండి. ఉంది కదా లిమిట్ అనేసి ఎప్పుడూ ఫుల్గా వాడుకోవద్దు. 30% లోపే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఉపయోగపెట్టుకోండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. సిబిల్ స్కోర్ని ప్రభావం చేసే ఇంకొక అంశం ఏంటి అంటే మీ క్రెడిట్ ఏజ్. అంటే మీకు ఎంత కాలం నుంచి క్రెడిట్ తీసుకునే అలవాటు ఉంది, అది క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, లోన్స్ అవ్వచ్చు. సో మీకు ఎంత లాంగ్ హిస్టరీ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అంత బాగుంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ ఉంది చూసారా, అందుకంటే పాత క్రెడిట్ కార్డ్ దాన్ని ఎప్పుడూ క్లోజ్ చేసుకోవద్దు. మీ క్రెడిట్ కార్డ్ అవసరం లేదనుకుంటే మీ కొత్తగా తీసుకున్న వాటిని క్లోజ్ చేసుకోండి, కానీ మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ మాత్రం క్లోజ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ క్రెడిట్ ఏజ్ ఎంత ఎక్కువ ఉంటే మీ సిబిల్ స్కోర్ అంత బాగుంటుంది. అలాగే సిబిల్ స్కోర్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ క్రెడిట్ మిక్స్ మీద. అంటే ఏంటి సార్ అంటే మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్ ఉందా, కన్జ్యూమర్ లోన్ ఉందా, హోమ్ లోన్ ఉందా, వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ క్రెడిట్ మిక్స్ అంత బాగుంటే
మీకు సిబిల్ స్కోర్ కూడా అంత బాగుంటుంది. అంటే ఓన్లీ మీరు ఒక్క లోన్ మీదో లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ మీద ఆధారపడకుండా అక్కడ కొంచెం అన్ని వాడుతూ అన్ని చక్కగా టైం టు టైం పే చేస్తూ ఉంటే బ్యాంక్ వాళ్ళు ఓకే ఈ పర్సన్కి అప్పు ఎలా ఉపయోగపెట్టుకోవాలో బాగా తెలుసు, అన్నిటికీ టైం టు టైం పే చేస్తున్నాడు, ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇతరులను నమ్ముతున్నాయి అని మీకు మంచి సిబిల్ స్కోర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సిబిల్ స్కోర్ ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ క్రెడిట్ ఎంక్వైరీస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసినా, హోమ్ లోన్కి అప్లై చేసినా, వెహికల్ లోన్కి అప్లై చేసినా, లేకపోతే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా మీరు ఎన్నిసార్లు అప్లై చేస్తే ఆ బ్యాంక్స్ కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీ పాన్ కార్డ్ మీద క్రెడిట్ రిపోర్ట్ పుల్ చేస్తాయి. దాన్ని హార్డ్ పుల్ ఆర్ హార్డ్ ఎంక్వైరీ అంటారు. మీ ఎంక్వైరీస్ ఎన్ని ఎక్కువ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గడానికి అంత ఛాన్స్ ఉంది. సో కాబట్టి మీరు ఊరికే జస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోయి దొరికింది కదా ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటూ మీ పాన్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు ఇవన్నీ హార్డ్ పుల్ చేస్తారు. అది మీ సిబిల్ స్కోర్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు అత్యవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ కానీ లోన్స్ కానీ అప్లై చేసుకోండి. లేకపోతే అనవసరంగా హార్డ్ ఎంక్వైరీ జరిగి మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సిబిల్ స్కోర్ దేని మీద ఆధారపడి ఉంటుందో చూసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. సింపుల్ అండి. ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నామో అవి మొత్తం మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేస్తే మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ది ఎప్పుడూ కూడా మీ లోన్ ఈఎంఐ కానీ మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కానీ డ్యూ డేట్ దాటనివ్వద్దు. అన్నీ కూడా ఆన్ టైం పే చేసేయండి. ఎందుకంటే మీరు ఒక్కటి మిస్ అయినా సరే మీ సిబిల్ స్కోర్ 100 పాయింట్లు తగ్గిపోతుంది. కానీ మీరు పే చేసిన ప్రతి ఒక్కదానికి 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్స్ పెరుగుతాయి. సో కాబట్టి మీరు పే చేయకపోతే మాత్రం బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. టైం టు టైం పే చేస్తే పెరగడానికి టైం పడుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మీ లోన్ ఈఎంఐ కానీ మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ మిస్ అవ్వద్దు. అలాగే మీ క్రెడిట్ యూటిలైజేషన్ని ఎప్పుడు కూడా 30% కంటే తక్కువే ఉంచుకోండి. మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా సరే ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్లో కేవలం 30% మాత్రమే మీరు వాడుకోండి. అంతకుమించి ఎక్కువ క్రెడిట్ యూటిలైజేషన్ చేయొద్దు. అలాగే మీరు ఒక చక్కటి క్రెడిట్ మిక్స్ మెయింటైన్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ అవసరం ఉందనుకోండి, ఒక క్రెడిట్ కార్డ్ కాకుండా ఒక 2-3 క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి. వాటిని 30% మాత్రం ఉపయోగపెట్టుకొని టైం టు టైం పే చేసేయండి. అలాగే మీకు పర్సనల్ లోన్ అవసరం అనుకోండి, ఒక బ్యాంక్ దగ్గర కాకుండా 1-2 బ్యాంక్స్ దగ్గర తీసుకోండి. సో దీనివల్ల మీ క్రెడిట్ మిక్స్ బాగుంటుంది, మీ సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రం ఎప్పుడూ క్లోజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఓల్డ్ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మీ పాత వాటిని క్లోజ్ చేయొద్దు. ఒకవేళ క్లోజ్ చేయదలుచుకుంటే మీ కొత్త వాటిని మాత్రమే క్లోజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా క్రెడిట్ ఎంక్వైరీస్ ఎప్పుడు కూడా జస్ట్ ఊరికే చెక్ చేసుకుందాం కదా అనేసి క్రెడిట్ కార్డులకి లోన్స్కి అప్లై చేయొద్దు. మీకు అవసరం ఉంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు జస్ట్ సరదాగా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా సరే ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ పుల్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ ఒక 5 పాయింట్స్ అని 4 పాయింట్స్ అని తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన టిప్స్ మొత్తం కనుక మీరు ప్రతి ఒక్కటి చక్కగా ఫాలో అయితే మీ సిబిల్ స్కోర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏ లోన్కి వెళ్ళినా, మీరు ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా వెంటనే అప్రూవ్ అయిపోతుంది. అలా కాకుండా వీటిలో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే మీ సిబిల్ స్కోర్ దారుణంగా ఇంపాక్ట్ అవుతుంది. మీరు లోన్కి వెళ్ళినా క్రెడిట్ కార్డ్కి వెళ్ళినా అప్రూవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి మీ సిబిల్ స్కోర్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు సిబిల్ స్కోర్ గురించి అందరికీ ఉండే కొన్ని కామన్ అపోహలు చూద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే నేను నా సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే నా సిబిల్ స్కోర్ తగ్గుతుందేమో అని చాలా మంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎంక్వైరీస్ చేసుకోకూడదు అని. అదేంటి బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎంక్వైరీ చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది. కానీ మీరు సిబిల్ యాప్ ఉంటుంది, లేదా వెబ్సైట్ ఉంటుంది, అందులో చెక్ చేసుకుంటే మీ సిబిల్ స్కోర్ ఏమీ తగ్గదు. మీరు ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ అపోహ ఏంటి అంటే చాలామంది నా శాలరీ చాలా ఎక్కువ, సో ఆటోమేటిక్గా నా సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. సిబిల్ స్కోర్కి శాలరీకి సంబంధం లేదండి. చాలా మంది 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఉన్న వాళ్ళకి కూడా నెలకి వాళ్ళ సిబిల్ స్కోర్ 600 ఉంటుంది. కొంతమంది నెలకు 30,000 40,000 ఉన్న శాలరీ వాళ్ళకి కూడా సిబిల్ స్కోర్ 800 ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు లోన్ని పే చేస్తున్నారా లేదా, క్రెడిట్ కార్డు టైం టు టైం పే చేస్తున్నారా లేదా, వీటి మీద ఆధారపడుతుంది తప్ప మీకు హై ఇన్కమ్ అంటే హై సిబిల్ స్కోర్, లో ఇన్కమ్ అంటే లో సిబిల్ స్కోర్ అలా ఉండదు. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే నేను నా క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసేస్తే నా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఇంకా ఆపోజిట్ జరుగుతుంది. మీరు కనుక మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేస్తే మీ సిబిల్ స్కోర్ యాక్చువల్గా తగ్గుతుంది. సో ఈ కామన్ అపోహలు మీరుంటే వీటిని మాత్రం మీ మైండ్లో నుంచి తీసేయండి. ఈ వీడియోలో మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క టిప్ కూడా మీరు ఫాలో అయితే మీరు పర్సనల్ లోన్కి వెళ్ళినా, హోమ్ లోన్కి వెళ్ళినా, వెహికల్ లోన్కి వెళ్ళినా, క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా ప్రతి ఒక్కటి కూడా అప్రూవ్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ మిస్టేక్స్ ఏమి చేయకుండా మీ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సిఏ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.